సీడ్లెస్ నిమ్మ అంటే అండి మన దగ్గర తైవన్ నిమ్మ ఉంది పెద్ద సైజులోని, మామూలుగా వెరిగెట్ నిమ్మ కూడా ఉంది. నేను లోన్ రెడ్ కూడా ఉంటుంది కదా నిమ్మ, అది ఉందా మీ దగ్గర ఏమైనా? అవి చూపించండి తర్వాత. సీడ్ లేదు, బాగుందండి. ఇంకా మీ తయారు జ్యూస్ మనం వంటలు చేసుకునేటప్పుడు మాలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి ఇవి కదండి. కుకింగ్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే గింజలు ఎక్కడ పడిపోతాయా, ఎవరి నోట్లోకి వస్తాయా అని భయం వస్తూ ఉంటుంది కదా. హ్యాపీగా తీసుకోవచ్చు ఈ నిమ్మ. అండి కనబడుతుంది కదా. అంటే దీని ఫ్లేవర్ వచ్చేసరికి మనకి పైనాపిల్ ఫ్లేవర్ వస్తుందంట. ఇది ఒక జామకి తింటే మనకి పైనాపిల్ ఫ్లేవర్ వస్తుంది. పోత్తోటే ఉంది, కుండీల్లోనే ఉన్నాయి. నేను లోపలికి వచ్చాను అనమాట. హైవే నుంచి లోపలికి వస్తే తిరుమల నర్సరీ, బుర్లంక కదా ఇది, బుర్లంక కదా. ఇదిగోండి ఇక్కడైతే గ్రీన్ సంపంగి మన టెర్రస్ మీద కుండీలో వేసి పెంచుతున్నాను కదా, మంది ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇది పెద్ద మొక్క అన్నమాట. మంది నేను చిన్న మొక్క తెచ్చి ఇంత మొక్క అయిన తర్వాత పూసిని. స్మెల్ రావట్లేదు, ఇంకా అవ్వలేదు ఇది. ఇదిగోండి ఇదైతే పండిపోయింది అన్నమాట. ఇది వస్తుంది స్మెల్ అయితే, చూడండి పండిపోయి ఎలా ఉంది. ఇదిగో జబోటికా, ఇదిగోండి జబోటికా ప్లాంట్ అన్నమాట. ఇది ఒకటి పేరు ఎంత డిఫరెన్స్గా ఉన్నా పిందులతో అయితే ఉంది. మన ఏరియాలోకి వచ్చేసరికి దీని ఫ్రూట్ ఒక టేస్ట్ మారిపోయింది అన్నమాట, స్వీట్నెస్ వచ్చేసింది. ఇక్కడ ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నాయి, ఈ ప్లాంట్ ఎంత పడుతుంది బాబు? ఇది అది 4000 అలా పడుతుంది. ఎంతది? ఏంటిది? ఏ ప్లాంట్ ఇది? జబోటికా ప్లాంట్. ఇది దాంట్లో రెడ్ అండి. అవునా? ఇలా సీడ్ ఉంటుంది మాట. సీడ్ ఉండదా? కాయలు ఇంకా డార్క్ కలర్ కావాలంటే అట్లా ఉందా? చూపింది. ఇది జబోటికా ఫ్రూట్ అంటే అండి, రెడ్ కలర్ అంటే రెడ్ వెరైటీ అన్నమాట. ఇది 4000 పడుతుందంట పాట్ తోటి. కాయలు కూడా ఉన్నాయండి. టేస్ట్ ఎలా ఉంటుందో మరి. టేస్ట్ అంటే కొన్న ఫ్రూట్స్ అన్ని కలిపితే టేస్ట్ ఎలా ఉంటుందండి? అలా ఉంటుంది మాట. తీయచ్చు ఒకటి అంటే ఒకటి సరే, అక్కడ చూద్దాము. ఇదేమో అవినట్టు ఏమి అనిపించట్లేదు. అక్కడ ఇంకొక మొక్క ఉందంటే అది చూపిస్తాడు తను. ఇదేనా? తీగానే ఉందండి ఇది. ఒక్కసారి ఇదిగోండి తిరుమల నర్సరీ. ఇది అంతేనా ప్లాంట్? కాస్ట్ ఎక్కువ ఉండేది అయితే. ఇంకొంచెం ఎక్కువ. ఇంకా లో బడ్జెట్లో అయితే మనకు కొంచెం తీసుకోవడానికి బాగుంటుంది. లో బడ్జెట్లో కూడా ఉన్నాయండి ప్లాంట్. సీడ్ ప్లాంటా? సీడ్ ప్లాంట్ అండి. ఇలాగా కాశీది కాదు, కాశీదే అండి. ఇది అభయ్ ఫ్రూట్ అండి. ఇది కాస్తున్నాయి మనకి తెలంగాణలో. ఫ్రూట్స్ పెంచుతున్నారు అన్నమాట ఒకరు, నేను షార్ట్ ఛానల్లో చూశాను. అభయ్ ఫ్రూట్ అన్నమాట. ఇదేమో అదే బార్బడి చెర్రీస్. ఇదేమో సూర్యనామ చెర్రీ. ఇది బార్బడి చెర్రీస్ నాన్న, ఇదేమో సూర్యనామ చెర్రీ. అంతేనా? సూర్యనామ చెర్రీ. ఇదేమో అది గోవా, స్ట్రాబెర్రీ గోవా జామ. ఇదేమో స్వీట్ శాంటాల్ అంట. స్వీట్ శాంటాల్. స్వీట్ శాంటాల్. ఇది గ్రాఫ్టెడ్ వెరైటీయో కాదో మరి. గ్రాఫ్టెడేనా? ఇది ఏంటి? లిచ్చి కదా, లిచ్చి. ఇది అవేమో సపోటా. ఇవి ఏమో పీర్ ఫ్రూట్స్ కదా. ఇది పీర్ ప్లాంట్స్ ఏనా? పియరే, పియర్స్ అండి ఇవి ప్లాంట్స్. కానీ పియర్ ప్లాంట్ బాగుంది. ఈ ప్లాంట్ హెల్దీ. పియర్సే హెల్దీగా ఉన్నాయి. ఇది రెడ్ లాగిన్ అన్నమాట. అంటే ఎలా ఉంటుందంటే, లాగిన్ అంటే ఇది రెడ్ది మామూలుగా మనకి లిచీ ఫ్రూట్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. మన ఏరియాలో తెలంగాణ సైడ్ అది కూడా బాగానే కాస్తున్నాయి. నేను చూస్తున్నాను అనమాట. మన షార్ట్ ఛానల్లో తగిలిందా ఒక వీడియో చూసాను అనమాట. అందులో ఇది రెడ్ వైట్, ఇది రెడ్ అన్నమాట. వైట్ కూడా ఉంటుంది, ఇంకో కలర్ కూడా ఉంటుంది, గోల్డ్ కలర్లో కూడా ఉంటుంది. 3 రకాలు ఉన్నాయి ఇందులో వెరైటీస్. గోల్డ్ కూడా ఉంటుంది ఇందులో. 3 వెరైటీస్ ఉంటాయండి. ఈ రెడ్ లాగిన్ ఒకటి, ఇంకోటి వైట్ది ఒకటి, ఇంకోటి గోల్డ్ కలర్లో ఒకటి ఉంటుంది.
కానీ 1000 రూపీస్ పడుతుంది. ఇది పూతతోటి ఉంది కాబట్టి మనకి బాగా వస్తుందంట ఈల్డ్. ఇది మన ఏరియాలో ఆంధ్ర తెలంగాణలో బాగా కాస్తున్నాయి. ఆల్రెడీ పెంచింది నేను ఒక వీడియో చూసాను అనమాట. ఇంకా మనాలి చెర్రీ ఒకటి ఉంది, యాపిల్ చెర్రీస్ ఉన్నాయి, ఇంకా సంపంగి మొక్కలు మీకు చూపించాను కదా. ఈ జొమాటిక్ ఫ్రూట్స్ మాట అయితే మంచిగా రియల్గా చాలా టేస్టీగా ఉంది. ప్లస్ వాళ్ళు చెప్తున్నాను కదా, కానీ బాగుంది. కాస్ట్ ఎంత అన్నావమ్మా? చిన్నది అయితే పడుతుందా? ఇది 2000 పడుతుందా? ఇది కాదండి, ఇంకా ప్యాకెట్ చిన్న సైజ్ అండి, 8x10 ప్యాకెట్ అండి. పోతున్నదే కాదు కదా. ఆర్కిడ్స్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ అయితే. ఇవి కొంచెం పెటలు ర్యాక్ పెటలు మాట. ఇది ముద్దు కూడా ఉంటాయి. కలెక్షన్ అనేది చక్కగా ఉన్నాయి, కానీ ఇవి బాగుంటాయండి మనం పెంచుకోవడానికి. ఇదేంటి? ఇది ఎల్లో గ్రీనా? లైట్ గ్రీన్ బ్రెడ్ ఉంది. ప్లాంట్ ఎంత ఈచుకొని వచ్చి చాలా బాగుంది. ఫోటో దిగండి. నల్లాలైనా ఉంటాయండి ఇలాగా ఆర్కిడ్స్ ఫ్లవర్స్ అయితేనే ఒకసారి పూసినాయి అంటేనే నిజంగా చాలా బాగున్నాయి. ఇంకా మంచి మంచి కలర్స్ చూసాను నేను కూడా. ఇక్కడైతే పర్వాలేదు, కలెక్షన్ బాగానే ఉన్నాయి. ఇవి కూడా ఇవన్నీ ఒకటే కలర్సా ఇంకేమైనా వేరువేరుగా కలిసినాయా? ఉన్నాయా? బుష్ వెరైటీ అండి, మిరియల్ మాట. బాగానే ఉన్నాయి. ఇది ఒక మొక్క పట్టుకెళ్దాం అనుకుంటున్నాను నేను. కాస్ట్ అడుగుతున్నాను, మరి చూద్దాము. రెడ్ నేమ్ ఉందా మీ దగ్గర? ఎంత పడుతుందా ప్లాంట్? చూడమ్మా, గ్రాఫ్టెడేనా? అదొకటిది. కాస్ట్ ఎంత ఉందో ఒకసారి చెప్పు. బాగా ఎక్కువ రేట్లు చెప్పేస్తున్నారు, మరి చూసి దాన్ని బట్టి తగ్గించండి. మీకు జామలో చాలా రకాలు చూసుంటారు కదా. ఇదిగోండి బ్లాక్ గోవా చూసుంటారు, స్ట్రాబెరీ జామ, అలహాబాద్ జామ అని, ఇలా తైవాన్ జామ అని. అలాగే ఇక్కడ పైనాపిల్ జామ అని ఉంది, కానీ ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. దాని ఫ్లేవర్ కూడా పింక్ కలర్లో ఉన్నాయి. అదిగోండి చూడండి, కనబడుతుంది కదా. అంటే దీని ఫ్లేవర్ వచ్చేసరికి మనకి పైనాపిల్ ఫ్లేవర్ వస్తుందంట. ఇది ఒక జామకి తింటే మనకి పైనాపిల్ ఫ్లేవర్ వస్తుంది. పోతోటే ఉంది, కుండీల్లోనే ఉన్నాయి. మీకు ఎవరికైనా రేర్ కలెక్షన్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ కదా. కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. 3000 పడుతుందంట. పైనాపిల్ గోవా చాలా అంటే తింటే పైనాపిల్ ఫ్లేవర్ వస్తుంది. పోతతోటే ఉన్నాయి మనకి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇక్కడైతే రేర్ కలెక్షన్ చాలానే ఉంది. నేనైతే కొన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ లగేజ్ నాకు ఉంది. వీలైనంత మట్టికి లేదు, పైన ప్లేస్ లేదు. మా టెర్రస్ పైన అయితే ప్లేస్ లేదు ఒక మొక్క పెట్టడానికి కూడా. అయినా ఎందుకో ఈ మొక్కలంటే బాగా పిచ్చి కాబట్టి నాకు ఏదైనా కొత్త రకం చూస్తే చాలు ఇంటికి పట్టుకెళ్ళిపోవాలనుకుంటాను. ఇదిగోండి రెడీ చేస్తున్నారు, ఇలా రెడీ చేస్తారన్నమాట. మనం అనుకుంటాం మొక్కే కదా, తక్కువకి ఇవ్వచ్చు కదా అని అనుకుంటూ ఉంటాము. వెనకాల కూడా వాళ్ళు వీళ్ళందరికీ ఇచ్చుకుంటూ రావాలి కదా. మెయింటెనెన్స్ కూడా మొక్కను పెంచడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మేము పెంచుతున్నాం కాబట్టి 6 ఇయర్స్ నుంచి మాకు తెలుసు. చిన్న పిల్లలా చూసుకోవాలి. పోయినా ఏమైనా లాస్ మనకే కాబట్టి ఓ రేటు కొంచెం ఉంటుంది. ఇదిగోండి, ఇది మిల్క్ ఫ్రూట్ అంట. చాలా బాగుంది, గ్రీన్గా ఉంది. కాయ అయితేనే కుండీలోనే కాసింది. ఇదిగో చెట్టు అంతా పూతతోటే ఉన్నాయి, అన్ని చెట్లు కూడా. కాస్ట్ అయితే అన్ని వేల మీదే ఉన్నాయి. 4000 అలా ఉంది. మీకు నచ్చితే రేర్ రకాలు కావాలి అనుకుంటే కనుక ఎంత కాస్ట్ అయినా కొనుక్కుంటారు కాబట్టి చూపిస్తున్నాను మీకు, మీ ఇంట్రెస్ట్ని బట్టి మాట. ఇదిగోండి మిల్క్ ఫ్రూట్ మాట. ఇది ఎగ్ ఫ్రూట్ ఏమో ఇది ఎగ్ ఫ్రూట్ ఇవ్వండి. ఇది గ్రాఫ్టెడ్ వెరైటీ అండి. అది కూడా ఇంచుమించు అదే కాస్ట్ పడుతుంది. సీడ్లెస్ నిమ్మ, సీడ్ ఉండదండి. సీడ్ ఉంది. సీడ్లెస్ నిమ్మ అంటే అండి, మన దగ్గర తైవాన్ నిమ్మ ఉంది పెద్ద సైజులోని. మామూలుగా వెరిగెట్ నిమ్మ కూడా ఉంది. నేను రెడ్ కూడా ఉంటుంది కదా నిమ్మ, అది ఉందా మీ దగ్గర ఏమైనా? అవి చూపించండి తర్వాత. సీడ్ లేదు, బాగుందండి. ఇంకా మీ తయారు జ్యూస్ మనం వంటలు చేసుకునేటప్పుడు మాలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి ఇవి కదండి. కుకింగ్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే గింజలు ఎక్కడ పడిపోతాయా, ఎవరి నోట్లోకి వస్తాయా అని భయం వేస్తూ ఉంటారు కదా. హ్యాపీగా తీసుకోవచ్చు నిమ్మ. ఇదిగోండి ఆల్బకరా ప్లాంట్ అంట. మన దగ్గరికి వచ్చేది కూడా పూత వచ్చింది. ఇదే మొక్క మన దగ్గర ఉంది.
ఆల్బోకరానికి కూడా అదే చెర్రీ అని చెప్పిచ్చారు మనకైతే. అయితే కాస్తుందండి మనకి, ఎందుకంటే నేను తెచ్చేసిన తర్వాత పూత వచ్చింది. ఇంక నేను కొంచెం శ్రద్ధ పెట్టాలి మళ్ళీ. ఇంకా ఆల్బోకరా అన్నమాట ప్లాంట్స్, పర్వాలేదు. కొన్ని మొక్కలు అయితే తీసుకున్నామండి, ఇంకా అయిపోయినాయి. ఇంకా చూపిస్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ ప్లాంట్స్ తీసుకున్నాను అనేది. ఎక్కువ క్యారీ చేయడానికి లేదని నేను ఎక్కువ తీసుకోలేదు అన్నమాట. నేనేం తీసుకున్నాను అనేది, నేను ఏం షాపింగ్ చేశాను అన్నది ఇంటికి వెళ్ళాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ రోజుతో ఇదేనండి వీడియో, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకున్నాను. తిరుమల నర్సరీ చాలా పెద్ద నర్సరీయే, చాలా రకాలైతే ఉన్నాయి. చూసుకొని మీకు నచ్చితే హైవేకి పక్కనే కాబట్టి వచ్చి చూసుకోండి. మీకు గూగుల్ మ్యాప్లో తిరుమల నర్సరీ అని కొడితే వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అంతే కదండి, మా ఊరు పక్కనే మాట ఇది, రావులపాలెం పక్కనే కడిప్లాంక్ నర్సరీలు అన్నీ కూడా గ్రీనర్గా ఈ వెదర్లో చాలా బాగుంటాయి ప్లాంట్స్ అన్నీ కూడా.